అందరికీ నమస్కారం. నాకు ఇంతకుముందు గ్రూప్లో యాక్సెసిబిలిటీ కోడ్ CWSN పిల్లలది ఎలా చెక్ లిస్ట్ అప్లోడ్ చేయాలో ప్రాసెస్ అనేది మనం చూస్తున్నాము. సో మనది ఓల్డ్ వెబ్సైట్ ఉంది, ISMS వెబ్సైట్లో స్కూల్ లాగిన్ ద్వారా లాగిన్ అవ్వాలి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసినాక లాగిన్ అని క్లిక్ చేయండి. ఇక్కడ ఫస్ట్ ట్యాబ్ ఉంది కదా, ఈ ఫస్ట్ ట్యాబ్ దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ సర్వీసెస్లో యాక్సెసిబిలిటీ కోడ్ ఫర్ స్కూల్స్ ఈ ఆప్షన్ ఇక్కడ ఉంది. ఇక్కడ మీ లిస్ట్ ఓపెన్ అవుతుంది. మీ స్ట్రెంత్ CWSN ప్రకారం UDS ప్రకారం ఎంత అయితే బాయ్స్ గర్ల్స్ ఉన్నారో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ కింద ఇవి మీరు ఎస్ ఆర్ నో అనేది సెలెక్ట్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక కింద మీకు సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ అనేది ఇక్కడ చెక్ బాక్స్ సెలెక్ట్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయండి. అయితే పెండింగ్ ఏమైనా ఉంటే మీకు ఈ రకంగా వస్తుంది. పెండింగ్ ఏదైనా ఉందో విత్ రీజన్స్తో పాటు వస్తాయి. ఇది కంప్లీట్ అయినాక మీరు కంపల్సరీగా ఇది అప్డేట్ చేయాలి, సబ్మిట్ చేయండి. ఈ ఆప్షన్స్లలో మీకు ఎస్ ఆర్ నో ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఇది చేసే ముందు ఈ క్వశ్చనర్స్ ఏదైతే ఉందో దాని ప్రకారం మీరు ఎస్ ఆర్ నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. అన్నీ కంప్లీట్ అయ్యాక ఇక్కడ మీరు చెక్ బాక్స్ కంప్లీట్గా చెక్ చేసుకొని ఓకే అని క్లిక్ చేసి సబ్మిట్ చేయండి. సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఇక్కడ మళ్ళీ ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా మళ్ళీ ఎస్ ఆర్ నో అని సెలెక్ట్ చేసి ఏమైనా చేంజెస్ ఉంటే కరెక్షన్ కూడా చెక్ చేసుకోవచ్చు. కరెక్షన్ కూడా మళ్ళీ సబ్మిట్ చేసుకోవచ్చు, రీసబ్మిట్ చేసుకోవచ్చు.